మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఉద్యోగము దొరకడం లేదని చెప్పేసి కొంతమంది ఫోన్లు చేస్తూ ఉంటారు, వస్తుంటారు. ఉద్యోగము అనేటువంటిది యాక్చువల్గా ఏంటంటే ఇది జనరల్గా ఏం చెప్పబడింది అంటే పురుష లక్షణము అని చెప్పబడింది. ఉద్యోగమే కాదు, వ్యాపారం ఏదైనా సరే ఒక వ్యక్తి పురుష లక్షణము, ఈరోజు స్త్రీ లక్షణం కూడా ఒక మనిషి లక్షణం అని చెప్పుకోవచ్చు. మానవ లక్షణము ఉద్యోగము, లేదా ఏదైనా ఒక పని చేసుకుంటూ ఉండడం. తినుకుంటూ కూర్చుంటాను అంటే కుండలైనా కరిగిపోతాయి అనేటువంటిది ఒక సామెత ఉంటుంది. ఇంకొక సామెత ఏంటంటే మనం ఒక్కొక్క రాయిని వేస్తూ ఉంటే అది కుండలాగా పెరిగిపోతూ ఉంటుంది. అందులో నుండి ఒక్కొక్క రాయి తీస్తే అది క్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. ధన సంపాదన కూడా మనము మన ఖర్చులకు వెచ్చించుకుంటూ ఉపయోగించుకుంటూనే కొంత వెనక వేసుకోవాలనేటువంటిది ఒక నానుడిగా ఉంటుంది, ఒక సామెతగా ఉంటుంది. మనం అందరం కూడా దీన్ని పాటించాల్సిందే. కుబేరుడైనా సరే, అంటే ఎంత ధనవంతులైనా సరే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అనిల్ అంబానీకి ముఖేష్ అంబానీకి లక్ష కోట్లు పంచుకుంటే వచ్చాయి. వాళ్ళ డాడీ ధీరుభాయ్ అంబానీ జీరో నుండి ఒక జీవితకాలంలో 1,00,000 కోట్లు సంపాదించాడు. ఆయన తదనంతరం పంచుకునే సమయానికి అవి ఇంకా ఎక్కువ పెరిగిపోయాయి. ఇప్పుడు అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ చెరొక 1,00,000 కోట్లు తీసుకున్నారు. మరి ముఖేష్ అంబానీ నాకు 1,00,000 కోట్లు వచ్చినాయని చెప్పేసి హాయిగా కూర్చొని తింటున్నాడా? నిరంతరం శ్రమిస్తున్నాడు, నిరంతరం దాన్ని పెంచుతున్నాడు. మరి ఆ స్థాయిలో ఉండే వాళ్ళకి అలా ఉన్నప్పుడు మామూలు యొక్క స్థాయి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సంపాదించేటువంటి వైపు వెళ్ళాల్సిందే. కొంతమందికి ఏంటంటే గ్రహ దోషాల వల్ల కావచ్చు, లేదా ఇతరత్ర కారణాల వల్ల కావచ్చు, ఉద్యోగం అనేటువంటిది లభించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ఉద్యోగం లభించడం లేదని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అయితే మనకు తగినటువంటి విధంగా ఉద్యోగమే అదే కావాలి అనేటువంటిది మనం ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఇప్పుడు మీ అర్హతకు తగినటువంటి విధంగా ఉద్యోగం వస్తేనే నేను చేస్తాను అని భీష్మించుకొని కూర్చుంటే అది మనకు అట్రాక్ట్ కావడం అనేటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. మీరు చిన్న అవకాశం వచ్చిన షాపింగ్ మాల్స్ ఎన్నో ఉన్నాయి కదా, మీరు ఎక్కడ చూసినా వాంటెడ్ సేల్స్ మెన్, సేల్స్ గర్ల్స్ అని పెడతా ఉంటారు. సో ఇలా ఇత్యాది వెంటనే మీరు పట్టుకొని మీకు ఏదైతే ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని మీరు కాంక్షిస్తున్నారో దానిని మీరు సాధించేటువంటి దిశగా, దానికి అసలు అర్హతలేంటి, దాన్ని సాధించాలంటే మరి ఏం చేయాలి ఇత్యాది పాటిస్తూనే మన శక్తి సామర్థ్యాలను పెంచుకోకుండా ఉద్యోగం రావడము అంటే అర్హత లేకుండా ఉద్యోగంని కోరుకోవడం. ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగాన్ని, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో మనం ఉండాలని కోరుకున్నప్పుడు దానికి తగినటువంటి విధంగా అర్హతలను మనం డెవలప్ చేసుకోవాలి. ఆ అర్హతలను మనము పుచ్చుకోకుండా నాకు ఉన్నతమైనటువంటి ఉద్యోగం కావాలి అని అంటే అది అత్యాశ అవుతుంది. మీరు సాధించలేరు. ఏదైనా సరే బలవంతంగా ఏదైనా మీరు ప్రలోభపెట్టో ఇంకొక రకంగా సాధించినా అది నిలిచి ఉండడం కూడా జరగదు. అర్థమవుతుంది కదా? ఒక పద్ధతి ప్రకారం మీరు వెళ్ళాల్సింది. మీ స్కిల్స్ ఇలాంటివి లేకపోతే మీరు డెవలప్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకోండి. అలాగే దైవ సహకారము అనేటువంటిది డివైన్ పవర్. దైవం అంటే ఏంటి? సృష్టిలో ఉండేటువంటి శక్తే దైవము, ఇంకా వేరే ఏం లేదు. ఇప్పుడు దైవంలో నుండి వచ్చినటువంటిదే కదా దైవమే. ఇప్పుడు సనాతన ధర్మంలో చాలా సర్వం బ్రహ్మమే అని చెప్పబడింది. బ్రహ్మం అంటే శక్తి, అనంతమైనటువంటి శక్తే బ్రహ్మ, చతుర్ముఖ బ్రహ్మ కాదు. ఇక్కడ ఈ సృష్టిలో పశుపక్షాదులు, జంతు జీవాలు మొత్తం కనిపించేటువంటి పంచభూతాలు సమస్తం అంతా కూడా శక్తి నుండే నిర్మాణం జరిగింది అని చెప్పేసి సైన్స్ చెప్తుంది. సనాతన ధర్మం కూడా అదే చెప్తుంది. ఒక శక్తి నుండే ఇదంతా కూడా శక్తే. కనిపించేటువంటి ప్రతి శక్తిలోనూ దైవాన్ని చూడాలని చెప్తుంది. ఎందుకు చెప్తుంది? ఇప్పుడు సపోజు ఒక రాయో ఒక చెట్టో ఏర్పడింది అనుకుందాం, అది దేని నుండి ఏర్పడిందంటే శక్తి నుండి తయారైందని చెప్పేసి మన థియరీ ఆఫ్ రిలేటివిటీ చెప్తుంది. ఇంకా మనకి ప్రూఫ్లు ఏం కావాలి? ఎవరో ఏదో చెప్పినట్టుగా దైవం వేరు సృష్టి వేరు అని కాదు. దైవము సృష్టి ఇదంతా కూడా ఒకటే అని చెప్పేసి అద్వైత సిద్ధాంతం చెప్తుంది. ఇంకా మీకు చాలా స్పష్టంగా ఉంది ఇదంతా. మీకు ఏ మతమైనా సరే సైన్స్కు దగ్గరగా ఉంది అంటే
సైన్స్కు దగ్గరగా ఉంది అంటే అది సనాతన ధర్మం మాత్రమే, గుర్తుపెట్టుకోండి. ఇక ఉద్యోగము కావాలి, ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం కావాలి అని అనుకున్నప్పుడు మీరు ఇంకొక 10 రోజులలో అవకాశాలు అంటే వచ్చే అవకాశం ఉంది కనుక ఇప్పటి నుండే చేస్తాను అని పెట్టుకోకూడదు. ముందు నుండే డైలీ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఇచ్చేటువంటి మంత్రాన్ని రెగ్యులర్గా మీరు చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఎలా చేయాలనేటువంటిది ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను. దీపారాధన చేయాలి ఇత్యాది చెప్పాను. అలా మీరు చేసుకుంటూనే నేను ఇచ్చేటువంటి ఈ మంత్రాన్ని మీరు జపించండి. మరి జపించే ముందు ఖచ్చితంగా విఘ్నేశునికి, గణేశుడికి నమస్కారం చేసుకోవాలి. గురుదత్తకి ఇచ్చినటువంటి గురువుకు మనసులో కృతజ్ఞత తెలియచేసుకోవాలి. విఘ్నేశుడు, వినాయకుడు, గురుదత్త, మీకు గురువు గురుదత్తే. ఇందుకు మీకే కాదు సమస్తానికి గురుదత్తే. గురుదత్తే మీకు ఏ మండలం అంటే ఏ గురుమండల విధానాన్ని, గురుమండలంలో అనేకం ఉన్నాయి. నాగసాధువులు ఉంటారు. మీరు ఏదైనా తీసుకోండి, అనేకమైనటువంటి కోటాను కోట్ల సాధనలు ఉన్నాయి. ఎన్ని సాధనలు ఉన్నప్పటికీ కూడా ఈవెన్ అఘోరి సాధన కూడా ఎక్కడి నుండి ఉద్భవన జరిగింది అంటే ఆ దత్తాత్రేయుల వారి నుండే వచ్చింది. దత్తాత్రేయుల వారే సమస్తానికి గురువు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, మీరు ఏ సాంప్రదాయం అన్నా తీసుకోండి, ఈ ముగ్గురు కలిస్తేనే గురుదత్త అవుతారు. తర్వాత ఇప్పుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనుకున్నప్పుడు ఇక్కడ సరస్వతి, లక్ష్మి, పార్వతి ఈ విధానం కూడా అందులోనే ఉంటుంది. ఎప్పుడు కూడా భగవంతుడు సపరేట్గా ఉండడు, తనలో శక్తి అనేటువంటిది ఉంటుంది. కనుక మీరు గురుదత్తని పట్టుకుంటే బ్రహ్మ విష్ణు త్రిమూర్తులను పట్టుకున్నట్టే, అలాగే అమ్మవారిని కూడా పట్టుకున్నట్టే. ఇంకా అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సద్గురువును పట్టుకున్నట్టే. గురుదత్తను మించినటువంటి గురువు ఉండరు. ఇంకా ఆ తర్వాత బ్రహ్మం గారు ఉంటారు, అక్కలకోట మహారాజు ఉంటారు, ఆ కాశీనాయన ఉంటారు. ఇలా వీళ్ళంతా ఆ సాంప్రదాయాల నుండి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మనకు స్మరణీయులే, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇప్పుడు చెప్పినట్టు గణేశుడికి, గురుదత్తకి నమస్కారం చేసుకొని మనసులో గురువుకి కృతజ్ఞత తెలియజేసి ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రాన్ని రెగ్యులర్గా మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీ జీవితంలో ఒక హాఫ్ అన్ అవర్ కేటాయిస్తే జీవితం మొత్తం మారిపోతుంది. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం క్లీం క్లీం మహాగణపతయే శీఘ్రమే ఉద్యోగం వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని మీరు రెగ్యులర్గా చేసుకుంటూ వెళ్ళండి. ఇది ఉద్యోగం వచ్చేంత వరకే చేయండి. ఉద్యోగం వచ్చిన తదనంతరం మీరు దీన్ని ఆపేసేయాలి. ఇక కొంతమంది మేధావులు ఉంటూ ఉంటారు, వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే అంటే విధానాలు వేరువేరుగా ఉంటాయి. ఇప్పుడు ఈ మంత్రంలో ఉద్యోగం అనే సందర్భంలో ఉద్యోగం అయిపోయిన తర్వాత ఇంకేమైనా గురుగారు ధనం పెట్టుకోవచ్చా, లేకపోతే ఇంకేదైనా పెట్టుకోవచ్చా అని అడిగేవారు ఉంటారు, లేకపోతే పెట్టుకుని ఆటోమేటిక్గా చేసుకునేటువంటి వారు ఉంటారు. అది కుదరదు. ఆ మంత్ర విధానానికి, బీజాక్షరాలకు, కోరికకు దీనికి సంబంధం ఉంటుంది. ఇది ఓన్లీ ఉద్యోగానికి మాత్రమే పనిచేస్తుంది. ఇంకా శక్తివంతమైనటువంటి మంత్ర విధానాలు కానీ, ఇంకా శక్తివంతంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్ళాలి, ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించాలి, కీర్తి ప్రతిష్టలు మనం పట్టుకోవాలి, లేదా వ్యాపింప చేసుకోవాలి, పొందాలి అని అనుకుంటే మీరు సంప్రదించేటువంటి ప్రయత్నం చేయండి. అందరికీ బ్లెస్సింగ్స్.